రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు స్థానిక ధరణి మహిళా అభ్యుదయ సంఘం సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ కేసు నందు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని అంశాలపైన అవగాహన కలిగించారు. చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ పివిఎన్ మునేశ్వరరావు మాట్లాడుతూ జీవనోపాధికి కొందరు స్వచ్ఛందంగా ఈ వృత్తిని ఎన్నుకున్నారని, అటువంటి వారిని శారీరకంగా గాని మానసికంగా గాని బలవంతంగా ప్రేరేపించడానికి వీలు లేదని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, సంక్షేమ పథకాలు పొందడంలో గాని మరే ఇతర సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని, వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని తెలియజేశారు. ప్యానెల్ లాయర్ కోనా కృష్ణారావు మాట్లాడుతూ బాధితులకు, అనాథ బాలలకు పరిహారం చెల్లించడం, వీధి బాలల రక్షణ, వెట్టిచాకిరీ నిర్మూలనకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించడం, గిరిజన ప్రజలకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం, వసతి గృహాలను తనిఖీ చేయడం మొదలైన కార్యక్రమాలను న్యాయ సేవాధికార సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇంకా కార్యక్రమంలో ధరణి మహిళా అభ్యుదయం సంఘం ప్రాజెక్టు ఆఫీసర్ విష్ణుతేజ, ప్రెసిడెంట్ రత్నకుమారి, డీసీపీఓ సూర్యచక్రవేణి, దిశ ఎస్ఐ వి క్రాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు. అది చూశారు. అది చూసిన తర్వాత దాన్ని అది రఫ్ను కూడా ఓకే అని చెప్పి చాలా వరకు అన్ని కార్నర్స్ నుంచి సొసైటీలో ఏదైనా ఆ లెజిస్లేషన్ రావడం అనేది వెలుగు చూడాలి. ఆ లెజిస్లేషన్ అది ఎందుకనేది చర్చిద్దాం తర్వాత అట్లాగే ఈ రికమెండేషన్స్ మట్టుకి కొనసాగాలని చెప్పి, అలాగే ఆధార్ కార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి UIDA అని చెప్పి ఒక సంస్థని ఆదేశించారు. దాని ప్రకారం వాళ్ళకి ఇప్పటివరకు ఆధార్ కార్డ్స్ అందుతూనే ఉన్నాయి అనుకున్నాను. నాకైతే మరి పూర్తి సమాచారం లేదు. మరి ఉన్న పార్టిసిపెంట్ మీరు చెప్పాలి, ఆధార్ కార్డ్స్ మీరు అందరికీ ఉన్నాయా లేవా అనేది మీరు చెప్పాలి. అదేవిధంగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, పోలీసుకి ఇచ్చారు, ప్రెస్ కూడా ఇచ్చారు. ప్రెస్కి ఏమైనా ఇచ్చారంటే 354C ప్రకారం వీళ్ళ ఫొటోస్ కానీ, ఎవరైతే సెక్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ కానీ వీళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వేయకూడదు అనే అంశాన్ని ప్రస్తావించారు. వేస్తే కనుక శిక్షార్హులు అని చెప్పి 354C కింద వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఐటీపీఏ యాక్ట్లో కూడా కొన్ని అంశాలు అమెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు వారు భావించారు. దీంట్లో అమెండ్ చేస్తే కానీ ఈ యొక్క కొత్త యాక్ట్ వచ్చినా సరే దాని అమలుకి ఎటువంటి వేగంతో ఉండదు. అంటే మీకు సూక్ష్మంగా అర్థం కావాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకి రాజ్యాంగం ముందు కొన్ని చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం ముందు ఆ చట్టాలు తర్వాత పాత చట్టాలు అన్నమాట. దాని తర్వాత కొన్ని రాజ్యాంగం వచ్చింది. ఒకవేళ రాజ్యాంగానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005లో 66A అని చెప్పి ఒక సెక్షన్ ఉండేది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏదన్నా కానీ ఫోన్ ద్వారా మీరు ఇప్పుడంతా చాలా టెక్నాలజీగా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా ఒక సంఘాన్ని కానీ, ఒక క్యాస్ట్ని కానీ, ఒక పొలిటికల్ లీడర్ని కానీ కొంతమంది రెచ్చగొట్టే విధంగా, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా మన స్పీచ్ కానీ ఏదైనా మెసేజ్ కానీ ఇచ్చామనుకోండి, వాటిని బేస్ చేసుకుని పోలీసు వాళ్ళు మన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పొలిటికల్ మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళ మీద మనం వ్యతిరేకంగా మెసేజ్ పెట్టిన మొన్నటి వరకు కేసులు కట్టడం మనం గమనించాం. అదేవిధంగా ఇట్లాగే ఒకసారి మన బాంబేలో బాల్ ఠాకరే పొలిటికల్ లీడర్, శివసేన అధ్యక్షుడు, అతను చనిపోయినప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ మెసేజ్ చేసుకున్నారు. ఏమంటే, ఇతను చనిపోవడం వల్ల మనకి కర్ఫ్యూ వచ్చింది, లేకపోతే బయటకు వెళ్ళి మన కాలేజీకి వెళ్ళేవాళ్ళం, చక్కగా ఇంట్లో ఉండవలసి వచ్చింది, కర్ఫ్యూ వస్తుంది, బయటకు వెళ్ళి తిరిగేవాళ్ళం, సినిమాకి వెళ్ళేవాళ్ళం మెసేజ్ పెట్టుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టుకున్నారు ఫేస్బుక్లో. ఆ మెసేజ్ చూసి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో ఎవరికి వాళ్ళ దగ్గరికి, అదేవిధంగా వాళ్ళ పార్టీ సంబంధించిన ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో.